నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. జగ్గైపేట నియోజకవర్గం కేంద్రంగా హైదరాబాద్కు గంజాయి సరఫరా జరుగుతుందని, ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు జగ్గైపేటలో ఉంటాయని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. నా నామినేషన్ పెద్ద ఎత్తున తరలి వచ్చిన జగ్గైపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న ఆదరైనటువంటి ముఖ్య అతిథి గౌరవం రఘురామ్ గారికి, అదేవిధంగా కేసీ శివనాథ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న మీతో మాట్లాడాల్సిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎండ వల్ల అందరూ కూడా ఎటువంటి వెళ్ళిపోయారు. అందుకు మీతో ఒకసారి మళ్ళా మాట్లాడి చెప్తామని చెప్పి ఉద్దేశంతో ఇచ్చాం. ప్రత్యేకంగా మా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి మేము ఎమ్మెల్యేగా ఎన్నికైతే మా యొక్క ఆలోచనని ప్రజలకు తెలియజేద్దామని ఉద్దేశంలో పిలిచాం. తప్పకుండా ఈరోజు వ్యవసాయదారులకు ఏదైతే ఉన్నాయో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశాం. దాన్ని వేదాద్రిగా మార్చి వాళ్ళు ఏమాత్రం పనిచేయాల. ముందుగా రైతాంగానికి సాగుని అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలంపల్లి మునేర్ ప్రాజెక్ట్, ఏదైతే మునేర్ పోలంపల్లి ప్రాజెక్టు, అది కూడా అసంపూర్తిగా ఉండిపోయింది. దానివల్ల కూడా మా ఆయంలో సిమెంట్ లైనింగ్ కోసం ప్రత్యేకంగా దాన్ని మనం 60 కోట్లు ఖర్చు పెట్టించి నిధులు ఏర్పాటు చేసాం. ఆ పోలంపల్లి ప్రాజెక్టు గంటిపడ్డ అసలు కనీసం పూర్తిలేని పరిస్థితి. అటువంటి పోలంపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేసి మునేరు ఆయకట్టు రైతాంగం నీరు అందిస్తామని తెలియజేస్తాను. అదే తక్కిళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము తెలుగుదేశం హయాంలోనే అవినీతి ఓపెన్ సీక్రెట్. ఫ్యామిలీ పూర్తిగా ఒకటి బియ్యం, ఒకటి ఇసుక, ఒకటి మట్టి, ఒకటి గంజాయి, ఇంకేం కావాలి వాళ్ళకి? 5 రకాల వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. మద్యం, నాసిరకం మందు తీసుకొచ్చేసి తెలంగాణ మందు అమ్ముతా ఉన్నారు. పూర్తిగా వాడదే, బెల్ట్ షాపులు వాళ్ళే. వాడు అవినీతి అనేది ఓపెన్ సీక్రెట్, అందరికీ ఓపెన్ సీక్రెట్. అది అవినీతి పాల్పడుతున్నారు. వాడు ఛాంబర్ ఉంటుంది, ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వాడు సపరేట్ ఛాంబర్ గురించి మాట్లాడతారు. అవినీతి గురించి వాడు అది ఓపెన్ సీక్రెట్. అది కూడా వేల మంది చెప్తున్నారు అవినీతి అన్నమాట. ఏదైతే ఉందో అసంపూర్తిగా ఆ రోజు 80% పూర్తయిన ఆగిపోయిన 5 సంవత్సరాల్లో అది పూర్తి చేసి టిట్కో లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇనామ్ ల్యాండ్స్ని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇనామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా మన జగ్గైపేట కృష్ణా జిల్లా మీద తీసుకొచ్చాం. మళ్ళా నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి చుట్టుపక్కల ఏదైతే మన శాంతినగర్ కావచ్చు, కాకానగర్ కావచ్చు, ఈ ధనంబోర్డు ఏరియా కావచ్చు, మెట్టుగూడలో కొత్తగా ఓవర్ ట్యాంక్ కట్టి అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ వెళ్ళాలి, కొత్త పైప్ లైన్ వేయాలని చెప్పి అమౌంట్ కూడా వస్తే కాంట్రాక్టులు పారిపోయారు. అంటే లోకల్ ఉన్నటువంటి నాయకుల యొక్క కమిషన్లకి కక్కుర్తిపడో వాళ్ళు బెదిరించడం వల్ల ఆ పని కూడా అయిపోయింది. మరలా మేము వచ్చిన తర్వాత తప్పకుండా డ్రింకింగ్ వాటర్ ఎక్కడైతే పైప్ లైన్ లేదో ఆ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఓవర్ ట్యాంకులు నిర్మించి వస్తే పూర్తిగా మన మున్సిపల్ ఎన్నికల్లో అధికారం అడ్డు పెట్టుకొని మేము నిజంగా గెలిచిన వార్డును కూడా రీకౌంటింగ్ పెట్టి పురపాలక సంఘాన్ని వాడు కైవసం తీసుకున్నారు. దాన్ని కూడా హైకోర్టులో వేసాం. తప్పకుండా రీకౌంటింగ్ పెడతాం. తప్పకుండా మళ్ళీ మేము పురపాలక సంఘం కైవసం తీసుకోవడానికి తెలియజేస్తాం. ఎన్నికలు చాలా ఓపెన్ చేసి పొద్దున కూడా బోర్డు రాశారు, ఇది పలానా వార్డు 13వ వార్డు మీరు గెలిచారు. తర్వాత సాయంత్రం రీకౌంటింగ్లో పోయింది. అట్ట మొత్తం 3-4 వార్డు, మొత్తం 5 వార్డు కూడా మేము రీకౌంటింగ్ చేసాం. అంటే అధికారం ఉంటే వాడు ఏ విధంగా అవినీతికి కానీ, దౌర్జన్యానికి కానీ, అధికార దుర్వినియోగం చేసుకున్న విషయం కూడా ఇది తెలియజేస్తాం. గంజాయి కాదు, డ్రగ్స్ విషయంలో పూర్తిగా ఉక్కుపాదం. ఎవడైతే నిజంగా ఈ రోజులు పట్టుకోవడం కష్టం కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడో దొంగలు పట్టుకున్నప్పుడు ఈ ఊళ్ళో వీళ్ళు గంజాయి అమ్ముతారు, వీళ్ళు గంజాయి తాగుతారు అని చెప్పంటే పట్టుకోవడం కష్టం కాదు. ఎవరికి మాత్రం నమ్మక నీరు ఎక్కినట్టు వాడికి ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పోవడం కోసం వాడు గంజాయి అలవాటు చేస్తే వాడు పన్నెండు పోతూ ఉంటారు. చాలా చోట్ల ఘర్షణలు ఉన్నాయి. మన పెనగంచిపూర్లో కూడా కొట్టుకున్నారు. దానిలో బ్యాచ్ గంజాయి తాగి వచ్చి పుట్టారని చెప్పి క్లియర్ ఓపెన్ సీక్రెట్. గంజాయి చాలా చోట్ల విపరీతంగా ఉంది. గంజాయి తాగడం వాడు చంపే తెలియదు, సచ్చే తెలియదు. ఆ విధంగా ప్రవర్తిస్తాను. గంజాయి రహితమైనటువంటి, డ్రగ్స్ రహితమైన జగ్గైపేట సృష్టిస్తాం. తెప్పించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలా గ్రామంలో గంటరాయి చూసా, ఉత్సవాలు చూసాం. ఇది గంజాయి బిల్డింగ్ డైరెక్ట్గా ఊళ్ళో చెప్తారు. అంటే వీడు గంజాయి తీసుకొచ్చి
మోటార్ సైకిల్ కారు వాడేసి తీసుకెళ్ళి హైదరాబాద్ సంపాదిస్తున్నారు. ఆ గంజాయి వ్యాపారం ఎవరు ఏ కుటుంబ సభ్యుడికో సంబంధం అందరికి కూడా తెలుసు. గంజాయి వ్యాపారం విచ్చలవిడి గంజాయి తాగుతా ఉన్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు, ఇక్కడ గంజాయి బయటకు పోతా ఉంది. చిన్నపిల్లలు కూడా చివరికి గంజాయి తాగుతా ఉన్నారు. ఇసుక కానీ మట్టి కానీ మాఫియా జరగకుండా ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా చేస్తామని తెలియజేస్తాను. నేను ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచించాలి. ఓటేసే ముందు ఎవరికి ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎవరు? నిజంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి ఎవరికి మచ్చలేదు, ఎవరికి మచ్చింది? ఏ కుటుంబానికి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎవరికి లేదు? ఒకసారి ఆలోచించి ఓటేమని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే హత్యలకు ఆత్మహత్యలకు ప్రేరేపించేది ఎవరు? ఏదో నటిస్తూ తన ప్రవృత్తి మాత్రం చాలా హార్ష్గా ఉంటుంది, కానీ నటిస్తూ మాత్రం అటువంటి నటన కాకుండా ప్రాక్టికల్గా ఎవరైతే ప్రేమగా ఆప్యాయంగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఆలోచించి ఓటేమని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం, ఎవరు భూములు ఆక్రమించుకుంటున్నారు, ఎవరు ఇసుక మట్టి బియ్యం మద్యంతో ఏ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, ఏ కుటుంబాలకి అక్రమాలకు అవకాశం లేదో ఒక్కసారి ఆలోచించి ఓటేమని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతా ఉన్నాం. మరి ఈ విధంగా నిజంగా అభివృద్ధి ఏ విధంగా చేసాం, గతంలో ఏ విధంగా చేసాం, ఇప్పుడు ఏ విధంగా ఉంది, గ్రామాల్లో కానీ టౌన్లో ఏ విధంగా అరాచక కేసులు ఇబ్బంది పెడుతున్నారు, చివరికి ఎస్ఐటి భూములు కూడా అమ్ముకున్నట్టు దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించి ఓటేమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఒకప్పుడు నెట్టెం రఘురామ్ గారు ఇప్పుడు కూడా జిల్లాలో ఒక నిజాయితీ నాయకుడు. అటువంటి నాయకుడి మీద కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నన్ను మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా నిరూపిస్తే ప్రజల్లోకి వెళ్తే ఎవరు అవినీతి పడ్డు, ఎవరు అరాచకవాదులు అనేది అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా నిన్న బహిరంగ సభలో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు మీ అందరి ముందు విలేకరుల ముందు ప్రెస్ మీట్ పెట్టామని తెలియజేస్తాం. ప్రత్యేక జగ్గయ్యపేట కూడా గంజాయి విపరీతంగా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంటే చాలా కేసుల్లో దాని మూలాలు జగ్గయ్యపేట ఉన్నాయి. నా నామినేషను పెద్ద ఎత్తున తరలి వచ్చిన జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న హాజరైనటువంటి ముఖ్య అతిథి గౌరవం నెట్టెం రఘురామ్ గారికి, అదేవిధంగా కేసీ శివనాథ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న మీతో మాట్లాడాల్సిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎండ వల్ల అందరూ కూడా ఎటువంటి వెళ్ళిపోయారు. అందుకు మీతో ఒకసారి మళ్ళా మాట్లాడి చెప్తామని చెప్పి ఉద్దేశంతో ఇటు వచ్చాం. ప్రత్యేకంగా మా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి మేము ఎమ్మెల్యేగా ఎన్నికైతే మా యొక్క ఆలోచనని ప్రజలకు తెలియజేద్దామని ఉద్దేశంలో పిలిచాం. తప్పకుండా ఈరోజు వ్యవసాయదారులకు ఏదైతే ఉన్నాయో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశాం. దాన్ని వేదాద్రిగా మార్చి వాళ్ళు ఏమాత్రం పనిచేయలా. ముందుగా రైతాంగానికి సాగుని అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలంపల్లి మునేర్ ప్రాజెక్ట్, ఏదైతే మునేర్ పోలంపల్లి ప్రాజెక్టు అది కూడా అసంపూర్తిగా ఉండిపోయింది. దానివల్ల కూడా మా ఆయాంలో సిమెంట్ లైనింగ్ కోసం ప్రత్యేకంగా దాన్ని మనం 60 కోట్లు ఖర్చు పెట్టించి నిధులు ఏర్పాటు చేసాం. ఆ పోలంపల్లి ప్రాజెక్ట్ గంటి పడ్డ అసలు కనీసం పూర్తిలేని పరిస్థితి. అటువంటి పోలంపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేసి మునేరు ఆయకట్టు రైతాంగం నీరు అందిస్తామని తెలియజేస్తాను. అదే తక్కిళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము తెలుగుదేశం హయాంలోనే ముక్కుబడిగా స్విచ్ ఆన్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఆ మోటార్ కూడా ఆటల, దాన్ని కూడా తక్కిళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పూర్తిగా కంప్లీట్ చేసి తద్వారా తక్కిళ్ళపాడు ఏదైతే కాసారం కావాల్సిన సాగు అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కంచెల వేదాద్రి స్కీమ్ ఇవన్నీ కూడా దేవిని వెంకటరమణ గారి హయాంలో అది చేస్తే అది పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండా మూలపడిపోయింది. అటువంటి కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా రిపేర్ చేసుకుని ఆ యొక్క ఆయకట్టుకి నీరు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ప్రత్యేకంగా రైతాంగం గురించి ఆ విధంగా అయితే, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్స్ పాలేరు కావచ్చు, మునేరు కావచ్చు, చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి తద్వారా బ్యాలెన్సింగ్ ఏదైతే మన వాటర్ లెవెల్స్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కూడా వాటర్ లెవెల్స్ పెరగడానికి తప్పకుండా పాలేరు మునేరు మీద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ కళాశాల లేక చాలా కాన్స్టిట్యూన్సీలు ఇబ్బంది పడుతూ ఉంటే మన కాన్స్టిట్యూన్సీలో 50 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి
హెచ్జిఎస్ కాలేజీని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ కాలేజ్ తీసేసి చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇస్తాం. మేము కూడా హెచ్జిఎస్ కాలేజ్ చదువుకున్నాం. గౌరంగంతో సహా అందరూ కూడా హెచ్జిఎస్ కాలేజ్, అటువంటి హెచ్జిఎస్ కాలేజ్ చాలామంది పేదవాళ్ళు చదువుకుంటే ఆ ఎయిడెడ్ కాలేజీని కూడా ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటూ తన వ్యాపారం గడుపుకుంటూ చేస్తున్నటువంటి హెచ్జిఎస్ కాలేజీకి మేము ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్, మా హయాంలో ఇండస్ట్రీస్ మొత్తం కూడా తెలుగుదేశం హయాం ఇండస్ట్రీస్ చాలా బాగుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇండస్ట్రీస్ ఎక్కువైపోయినాయి. స్పిన్నింగ్ ఇండస్ట్రీ, రామ్కో స్పిన్నింగ్ ఇండస్ట్రీ పోయినాయి, స్పాంజిన్ ఇండస్ట్రీ పోయినాయి. కొత్తగా ఇండస్ట్రీస్ ఏవి రావట్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటి స్థలాలు చాలా ఇబ్బంది. 2 సెంటు స్థలాలు, అదే పక్కా గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పకుండా ఈ కాన్స్టిట్యూషన్లో ఎవరికైతే పక్కా గృహాలు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నట్టు చంద్రన బీమా కావచ్చు, చంద్రన పెళ్లి కానుక కావచ్చు, విదేశీ విద్యా విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు సప్లాన్స్ ఏర్పాటు చేయటం, బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా పెన్షన్లు కూడా ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు చేస్తూ అది కూడా ఏప్రిల్ నుంచి మే జూన్ కలిపి జూలై 7,000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం కూడా మా మేనిఫెస్టోలో ఉంది. అది కూడా అందజేస్తామని తెలియజేస్తాను. ఇవన్నీ కూడా నిన్న